ఇది నేనెక్కడున్నాను? చూస్తుంటే ఇది కూడా కొత్త ప్రపంచంలో ఉంది. నా ఆత్మ కూడా యాహికో బాడీలోనే ఉన్నట్టుంది. అయితే ఈ సిచ్యువేషన్ నేను ఒకటి చెక్ చేసుకోవాలి ముందుగా. చూస్తుంటే నా శక్తి ఇంకా ఉన్నట్టుగా ఉంది. అయితే ఈ ప్రపంచం మీద కొద్దిగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తా. తమ్ముడు, నువ్వు చాలా విచిత్రంగా డ్రెస్ చేసుకున్నావు. ఒకసారి పిలిచమని కొంటావు. నిన్ను అడగడానికి నా దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి. నువ్వు నేను కన్నా ఆన్సర్ చెప్పావంటే అకార్చికల్లో జాయిన్ అయ్యే. ఏ దేశపు కరెన్సీరా ఇది? ఇవి కాల వాడము. ఎంత పాపము. మాటలు తిన్నగరాని ఇదే దేవుడి యొక్క ఆఖరి వార్నింగ్. దొబ్బేబే, నీ వల్ల నాకు వ్యాపారపు నష్టం. పెయిన్ ఎలా ఉంటుందో తెలుసుకో. దొబ్బేరే అక్కడి నుంచి నువ్వు. ఈ లెవెల్ కి పెయిన్ పడిపోవడం ఇదే మొదటిసారిగా. నేను ముందే ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నాను. నేను ఒక మంచి పర్సన్ గా ఉండాలనుకుంటున్నా. ఇక్కడి నుంచి ప్రపంచం లవ్ అండ్ పీస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఏంట్రా, నీ గురించి నువ్వే మాట్లాడుకుంటున్నావంట? మర్యాదగా నీ వస్తువులు ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో. విచిత్రంగా ఉంది. దేవుణ్ణి ఛాలెంజ్ చేయడం అంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు? నీకు పెయిన్ ఎలా ఉంటుందో చూపించక ముందే నీ వస్తువులు ఇచ్చి వెళ్ళిపోరా. పెయిన్ నిజానికి నా పెయిన్ మీకంటే ఎంతో గొప్పదిరా. దేవుడి జడ్జిమెంట్ అంగీకరించు. పెయిన్ అంటే ఏంటో తెలుస్తుందా? ఈ ప్రపంచంలో పెయిన్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి నిజమైన శాంతి అంటే ఏంటో అర్థం కాదు. ఇదే ముగింపు. చేసింది చాలా ఇంకా రీఇన్ఫోర్స్మెంట్. నా ముందర జరిగేది నేను తట్టుకోలేను. నీకు తెలిసింది అంతేనా? ఈ 5 లింక్ డ్రిప్స్ తో ఈజీగా నేను డిఫెండ్ చేయగలను. మిస్ అయింది. నేను నిన్ను చంపేస్తాను. నువ్వు ఒక్కడివా ఉన్నావు. బలవంతుడు అనుకుంటున్నావా? పరిగెత్తరా. నెక్స్ట్ ఖచ్చితంగా ఆగ్రా. ఇంతకీ తనెవరు? దీనికి అసలు అవకాశమే లేదు. నేను తన్ని తప్పుగా అర్థం చేసుకున్నానా ఏంటి? ఓయ్, నీ దగ్గర చాలా ప్రతిభలున్నాయి. అకార్చికలో జాయిన్ అవుతావా నువ్వు? ఏంటి? నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. నా బ్యాచ్ కొట్టేసిన అమ్మాయి లేదు, నేను చూడలేదు. అదేనా? ఇక్కడ ఏం చేయడానికి లేదా? నాకు ఈ ప్రపంచం గురించి ఏం తెలీదు. కాబట్టి నేను ముందు ఇక్కడ ఫ్రీ ఫుడ్ ఇంకా డ్రింక్స్ ఎక్కడ దొరుకుతాయో ముందు చూసుకోవాలి. చూస్తుంటే నీకు ఒక దేవుడి సహాయం కావాలనుకుంటా. నేను ప్రజలకి హెల్ప్ చేసే దేవుడిని. కానీ నువ్వు నీకేం తెలియదు అన్నావు కదా. నేనే పెయిన్ దేవుణ్ణి. నేను ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉంటాను. నాకు నువ్వు తెగ నచ్చేసావు ఈ లిటిల్ క్యూటీ. సరే పద పోదాము. చాలా విచిత్రంగా ఉన్నాడు. నీకు తెలిసిందంతా నాకు ఇప్పుడే చెప్పే. అర్థమైందా నీకు? నువ్వు గనక నా ప్రశ్నకి జవాబు ఇవ్వకపోతే నీ ప్రాణాలు ఉండవు. అర్థమైందా? ఆ అమ్మాయి తప్పిపోయినట్టుగా ఉంది కదా. నువ్వు తనకి వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా. ఇదిగో అమ్మాయి, నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు ఎక్కడ చూసావన్నీ? నువ్వు చూసినవన్నీ ఎవరో నువ్వు గుర్తుపట్టలేవా? తను నా కూతురు. తను వెతికిచ్చినందుకు చాలా థ్యాంక్స్. నీకు ఏ కాలం నేను ఇస్తాను. ఇది ఫెల్టే కదా. ఇది లిటిల్ బ్లాండ్ గర్ల్, చాలా ఫేమస్ స్లమ్ లో అయితే. తన కోసం కనిపెట్టడానికి టైం సేవ్ చేయి. నా బ్యాచ్ ని వెనక్కి పో. ఎంత పనికి మా నమ్మకంది. ఎందుకని నువ్వు అసలు గివప్ ఇవ్వట్లేదు? నేనే తనని తప్పించుకొనివ్వను. నన్ను తిరిగిచ్చావంటే నేను అవును. నువ్వు ఇప్పటికే బయటికి వచ్చి ఉండాలి కదా. నీ వెనకాలంది. ఓరే, నువ్వు దాన్ని చంపేశావా? ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు నన్ను ఆపమంటే నేను అసలు నమ్మలేను. చాలా అద్భుతం. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఓనర్ ఎక్కడ ఉన్నాడు? ఇంకా బార్గెనింగ్ ఏమో పాసిబిలిటీ జీరోనా? ఇది నా ప్లాన్ మార్చేసింది. దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ చంపే.
ఎలాంటి వ్యక్తిని ఓడించడానికి చివకు తెంచే లెవెల్ అసలు అవసరమే లేదు. వెనక్కి ఉండు. ఇది గాలి యొక్క బ్లెస్సింగ్ ఏంటి? యూనివర్సల్ పోల్. ఎప్పుడు చంపుతూ ఉండే వాళ్ళే చంపబడతారు, అర్థమైందా? చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు. చాలా నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది. కొద్దిగా టఫ్ గానే ఉన్నావు, పర్లేదు. నాలాంటి వాళ్ళని నీకంటే ఇష్టం లేదు. ఈ గాయం చాలా ఈజీగా తగ్గిపోతుంది, నువ్వు ఫైట్ చేయగలవు. దీనికి అర్థము నువ్వు ఒక ఉమెన్ తో ఫైట్ చేస్తున్నావు. ఇది కొద్దిగా ట్రికీగానే ఉంది, మరేం పర్వాలేదు. నువ్వు రీకవర్ అయ్యకుండాను. అదృష్టం కొద్ది నేను ఇంకా ప్రిపేర్ అయ్యి వచ్చాను తెలుసా. చాలా బాగుంది. మొత్తానికి నేను ఒక మంచి అపార్ట్మెంట్ ని వెతికానన్నమాట. ఏమో అనుకున్నా, నువ్వు చాలా సూపర్ గా ఫైట్ చేస్తున్నావు. ఒక మంచి ఫైట్ మన మధ్య. ఒక గొప్ప శక్తి ముందర ఏది పనికి రాదు. అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? వెళ్ళు. ఏంటి, ఇది అయిపోయిందా? లేదు, ఇంకా అవ్వలేదు.